Welcome to GetMax Academy YouTube channel. My name is B. Sesdar, tutor in General Science and Biology. Today I am going to teach 6th class the food we need. What is food? Food means nutrients. Different types of the nutrients is there in this food. So you take different varieties of the food materials. On that food materials have different types of the different varieties of the న్యూట్రియంట్స్. మనం తీసుకుంటున్న ఫుడ్లో రకరకాలైన న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో మెయిన్గా మనకు ఉండే వాటిలో ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఆల్సో విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ వాటర్. సో దిస్ సో మెనీ మెటీరియల్స్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫుడ్. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. అయితే ఎందుకు తీసుకోవాలి ఈ ఫుడ్ను? వై యూ టేక్ దిస్ ఫుడ్ మెటీరియల్స్? ఎందుకు తీసుకోవాలి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మనం బాగా గ్రోత్ కావాలన్నా, డెవలప్మెంట్ కావాలి అన్నా అండ్ ఆల్సో టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని స్టాగ్నెట్గా ఒకే దగ్గర ఉంచాలన్నా కానీ సో వీ నీడ్ కంపల్సరీ యూ హ్యావ్ టేక్ ఫుడ్ మెటీరియల్స్. ఇవి మనం తీసుకోవాల్సిందే. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? So observe different types of the materials in this place. Rice. So మనం ఎక్కువగా తీసుకునేది ఆల్ మెంబర్స్ ఇన్ అవర్ మెయిన్లీ ఇన్ సౌత్ ఇండియా మనం ఎక్కువగా రైసే తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ద కర్రీ, ఫిష్ కర్రీ. బాంబూ చికెన్ అంటే వెదురు కర్రలో పెట్టి చికెన్ తయారు చేస్తారు. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్, స్ప్రౌట్స్ విత్తనాలు లాంటివి, కీర్ అంటే పాయసం లాగా, వడ. ఇక్కడ పొట్టిక్కలు అనేవి కనిపిస్తుంది. ఇట్స్ మెయిన్లీ కేరళియన్స్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఎక్కువగా తీసుకుంటారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు తింటుంటారు, కేరళ వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కివి, దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ద ఫ్రూట్. అండ్ పొటాటో స్టిక్స్, రాగి సంగటి. ఎక్కువగా పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో సో మెనీ మెంబర్స్ దే టేక్ దిస్ సంగటి. ఎక్కువగా చాలా మంది తినేవాళ్ళు సంగటి అనేది, రాగి సంగటి, జొన్న సంగటి. ఇప్పుడు ఏంటంటే తగ్గిపోతూ వచ్చింది తినేవాళ్ళు, ఎక్కువగా మనం రైసే తీసుకుంటున్నాం. రోజ్ మిల్క్. సో ఇది ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ద డ్రింక్. అండ్ ఆల్సో జాక్ ఫ్రూట్, పనసకాయని. అండ్ గులాబీ జామున్స్, లడ్డు, యాపిల్స్. సో ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, చికెన్, మటన్ లాంటివి ఉన్నాయి, ఇట్లాగే ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే తీసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ వన్ టేబుల్ ఈజ్ గివెన్. సో ఐ లైక్ టు ఈట్ అంటే ఇది మనం ఫిలప్ చేసుకోవాలి ఈ టేబుల్ని. నీకు ఏవి ఇష్టంగా తింటున్నావు? ఐ డి నాట్ లైక్ టు ఈట్. ఏవి అంటే ఇక్కడ మనం చూపించిన వాటిలో, పైన చూపించిన వాటిలో ఇక్కడ నీకు ఇష్టంగా తినేది ఏంది, నువ్వు ఇష్టం లేకుండా తింటుంది ఏంది, అసలు ఇష్టం లేకపోవడం ఏది. అట్లాగే ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ బిఫోర్. ఇప్పటి వరకు నువ్వు తినని ఫుడ్ ఏమైనా ఉందే దీంట్లో? ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఇంతవరకు నువ్వు చూడని ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? సో అవి మనం ఫిల్ ఆన్ ద టేబుల్. Next, what did you eat yesterday? Make a list, ask your classmates what they ate yesterday and write in the table below. So ఇంతకు ముందు నువ్వు తీసుకున్న ఫుడ్ బిఫోర్ డే. సో బిఫోర్ డే ముందు రోజు నువ్వేం తీసుకున్నావు అట్లాగా ఈ టేబుల్ని ఇన్ అవర్ క్లాస్మేట్స్, ఇన్ అవర్ ఫ్రెండ్స్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విచ్ మెటీరియల్స్ ఏట్ ఎస్టర్డే, ఏవి వాళ్ళు తిన్నారు అనేది రాసుకో. ఇక్కడ అంటే ఈ టేబుల్ని మనం కంప్లీట్గా ఫిల్అప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు ఇక్కడ కీర్తన దోశ చట్నీ తినింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యువర్ ఫ్రెండ్స్ సీను, విచ్ మెటీరియల్స్ దే ఈట్. సో ఎస్టర్డే ఇది సండే, సో దే ఈట్ సమ్ నాన్ వెజ్ మెటీరియల్స్. ఆర్ అదర్ డే, థర్స్డే, దట్ టైప్ ఆఫ్ డేస్ దే ఈట్ సాంబార్, దోశ, టిఫిన్ మెటీరియల్స్ అండ్ ఆల్సో రైస్ అండ్ సాంబార్. సో దిస్ టైప్ ఆఫ్ మెటీరియల్ దే ఈట్. ఇట్లాగే దాన్ని ఫిల్అప్ చేసుకుంటూ పోతాం. డిడ్ ఆల్ ద స్టూడెంట్స్ ఎయిట్ ద సేమ్ టైప్ ఆఫ్ ద ఫుడ్? అందరూ కూడా ఒకే రకమైన ఫుడ్ తీసుకున్నారంటే మనకి డిఫరెంట్ వెరైటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆర్ దేర్ ఎనీ కామన్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ దిస్ ఎబో లిస్ట్? ఏదైనా కామన్ ఫుడ్ ఐటమ్ ఉందా? ఉంటే మనకి ఎక్కువగా ఉండేది రైస్ అనేది కామన్గా ఉంటుంది. డైలీ మనం రైసే తింటున్నాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఫిల్ ఆన్ దట్ బాక్స్. సో మెనూ ఎట్లా ఉంది అట్లాగే
ప్రిపేర్ మెనూ చార్ట్ ఆఫ్ ద ఫుడ్ సర్వ్డ్ ఫర్ ఏ వీక్ డ్యూరింగ్ మిడ్ డే మీల్ ఇన్ అవర్ స్కూల్. మన స్కూల్లో మిడ్ డే మీల్ జరుగుతూ ఉంటే మెనూ చార్ట్, రోజుకి ఈ ఫుడ్ మెటీరియల్స్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి అనేది ఒక మెనూ చార్ట్ అనేది ఉంటుంది. ఆ చార్ట్ ని మనం కంప్లీట్ గా ఫిల్ చేసుకోవాలి. అంటే ఎటువంటి ఫుడ్ మీద మనం డైలీ తింటున్నాం, వీక్లీ చార్ట్ అనేది ఉంటుంది. ఆ చార్ట్ ని యూ రైట్ ఆన్ దట్ చార్ట్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే. సో మనకి ప్రతి ఒక్కదానికి కూడా ఒక రోజు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం. సెలబ్రేట్ గా మనకి ఆర్మీ డే అని, పోలీస్ డే అని, ఇట్లా రకరకాలైనవి, అంటే సైన్స్ డే అని ఇట్లాగే ఉన్నాయి. మనకి అటువంటి వాటిలో ఫుడ్ డే ఎప్పుడు వచ్చింది అంటే 16th October, మెయిన్లీ 1945 16 October they propose in this day, that is the World Food Day. ఎవరు ప్రపోజ్ చేశారు అంటే దీన్ని FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ launched by the United Nations in the year 1945. సో మెయిన్గా దాన్ని honor of the founding date of the FAO, Food and Agriculture Organization, launched by the United Nations in the year 1945. యునైటెడ్ నేషన్స్ లో ఉండే, అంటే దాంట్లో ఉండే పార్ట్ అన్నమాట FAO అనేది. దే ప్రపోజ్ ఇన్ దిస్ డే, దే సెలబ్రేట్ వరల్డ్ ఫుడ్ డే. అయితే ఏంటి ఇక్కడ ఫుడ్ డే, వరల్డ్ ఫుడ్ డే అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ దే టేక్ ఫుడ్ మెటీరియల్స్. ప్రతి ఒక్కరికి కూడా, జనాభాలో అందరికి కూడా ఫుడ్ అనేది అందాలి. ఎటువంటి ఫుడ్ అందాలి అంటే మంచి ఫుడ్ అందాలి. అంటే వరల్డ్ వైడ్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ యాక్షన్ ఫర్ దోస్ హూ సఫర్ ఫ్రమ్ హంగర్ అండ్ ఫర్ ద నీడ్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రియంట్స్ డైట్స్ ఫర్ ఆల్. అందరికీ కూడా ఫుడ్ అనేది సక్రమంగా అందాలి అని, సో ఎవరికి కూడా ఆకలితోటి ఉండకూడదనే ఉద్దేశంతో దే ప్రపోజ్ ఇన్ దిస్ వరల్డ్ ఫుడ్ డే. ఇది ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ సే అంటే they prepare, our mother is preparing so many varieties of the food materials. So any food materials they prepare, on that food materials they take some ingredients. ఏ ఫుడ్ ని తయారు చేయాలన్నా కానీ దాంట్లో కొన్ని రకాలైన మెటీరియల్స్ యూస్ చేస్తారు. దట్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ ప్రిపేర్ రైస్. రైస్ ని ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి, ఏం కావాలంటే బాయిల్డ్ రైస్, వాటర్, రెండు కావాలి ఇక్కడ. సో చేయాలన్నమాట, రైస్ ని వాటర్ తోటి రెండు మిక్స్ చేయాలి. అంటే రా రైస్ కావాలి అండ్ వాటర్ కావాలి, రా రైస్ అండ్ వాటర్. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఈస్ దేర్ ఆన్ అవర్ రైస్. అట్లాగే మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం పులిహోర. సో దీనికి ఏం కావాలి అంటే రైస్, ఆయిల్, సాల్ట్, టెమరెండ్, చిల్లీస్, టర్మరిక్, అస్ఫోటైడియా. సో ఇవన్నీ కూడా కావాలి. అంటే ఓన్లీ రైస్కి అయితే రెండు మెటీరియల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రా రైస్, వాటర్. అదే పులిహోర చూసుకున్నామంటే సో మెనీ మెటీరియల్స్ ఈస్ దేర్. సో దిస్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. సో టు ప్రిపేర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ we need different materials. That materials that are required to prepare food are known as ingredients. So మనం ఫుడ్ తయారు చేసుకోవడానికి యూస్ చేసే మెటీరియల్స్ దట్ ఈస్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. లిస్ట్ ఆఫ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ మెటీరియల్స్, ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దమ్ టు ద టేబుల్. మనకి ఏదైనా ఇంగ్రీడియంట్స్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం స్వీట్, ఏదైనా ఒక స్వీట్ అనే దాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. ఆ స్వీట్లోకి మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పాయసం అంటున్నాం, పాయసంలోకి ఏం కావాలి. సో మిల్క్ అనేది తీసుకుంటాము, షుగర్ తీసుకుంటాము, సబ్బియ్యం అంటూ ఉంటాం, అవి తీసుకుంటాం. సో వీటిని తీసుకునేసి మనం సేమియాస్. సో దే ప్రిపేర్ పాయసం. సో ఇట్లాగా యూ ఫిల్. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఇక్కడే మనం పులిహోర రాసుకోండి. పులిహోరలోకి రైస్, ఆయిల్, సాల్ట్, టమరాన్, చిల్లీస్, టర్మరిక్, అస్ఫోటిడియా. సో దిస్ టైప్ ఆఫ్ ద మెటీరియల్స్ యూ టేక్. సో అట్లాగే ఎనీ ఫ్రై మెటీరియల్స్, ఈ ఫ్రై మెటీరియల్స్లో కావాలి అంటే ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీకి చికెన్, ఆయిల్, సాల్ట్, సమ్ వాటర్. నెక్స్ట్ స్పైసీ కోసం ఏం చేస్తున్నాము, సో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాం స్పైసీగా ఉండడానికి ఏదైనా గరం మసాలా. సో అండ్ ఆల్సో సమ్ మెటీరియల్స్, సో టమరాండ్. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటే మనం ఏం చేస్తాం, ప్రిపేర్
that item, so that ingredients. So you fill in this box. Next, when you buy packed food item like biscuit, cool drinks, etc., you will find their ingredients written on the wrapper. మనం ఏదైనా బిస్కెట్ కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు దానిపైన రాసుంటారు అనమాట. కంపల్సరీ యూ అబ్జర్వ్ ఆన్ దట్ ప్యాకెట్. సో ఆన్ దట్ ప్లేస్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మనం అబ్జర్వ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయిన తర్వాత మనకి ఆ డేట్ కంటే కూడా అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు కనుక మనం తినకుండా దాన్ని ఉంచుకున్నప్పుడు దట్ మెటీరియల్ ఇస్ కన్వర్టెడ్ టు పాయిజన్. అవి పాయిజన్గా మారిపోతూ ఉంటాయి. సో కంపల్సరీగా మనం ఆ డేట్స్ అనే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఆ విధంగానే ఇంగ్రీడియంట్స్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో డూ యూ నో, అకార్డింగ్ టు ద యుఎన్డిపి, యుఎన్డిపి మీన్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, up to 40% of the food produced in India is wasted. సో మన ఇండియాలో ఉండే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళకి అనుకుందంటే ఇన్ అవర్ ఇండియా ఈజ్ వేస్ట్ 40% ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. మనం 40% ఫుడ్ మెటీరియల్స్ మనం వేస్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎస్టిమేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2018 report, 195.9 million people are undernourished in India. సో మనకి 2018లో సో FAO వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు 195.19, దట్ మీన్స్ టోటల్ మినిమం 20 crores పీపుల్, దగ్గర 20 కోట్ల మంది అనమాట. దాదాపు 20 కోట్ల మంది అండర్ నౌరిష్డ్ అంటే దారిద్ర్య రేఖ అంటారు తెలుగులో అయితే. అంటే దానికంటే తక్కువగా ఉన్న సరి అయిన ఫుడ్ మెటీరియల్స్ అనేవి వీళ్ళకి అందడం లేదు అని చెప్పడము జరిగింది. సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్. హ్యావ్ యువర్ త్రూ, వేర్ డూ వీ గెట్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్? వీ గెట్ దెమ్ ఫ్రమ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ సోర్సెస్. అయితే ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లాంట్స్ నుంచా, యానిమల్స్ నుంచా, లేదా అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఎక్కువగా మనకి వచ్చేవి ఏంటంటే ప్లాంట్స్, ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్ అండ్ పల్సెస్. సో ఇక్కడ ఏంటంటే సీరియల్స్ అంటున్నాం. సో సీరియల్స్ అనేవి, పల్సెస్ అనేవి ఇక్కడ రకరకాలైన గోధుమలు, బొరుగులు, ఏంటి వీట్, రైస్, ఇవన్నీ కూడా సీరియల్స్ అంటాం. పల్సెస్ మీన్స్ మనకి గ్రౌండ్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, సో మినపప్పు, పసుపు, ఇట్లా పెసరపప్పు, ఇవన్నీ కూడా పల్సెస్. ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ యానిమల్స్, ఎగ్, మిల్క్, మీట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ యానిమల్స్. ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సాల్ట్, సాల్ట్ మనకి అదర్ సోర్స్ నుంచి వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ అదర్ సోర్సెస్ యూ క్యాన్ థింక్? ఇవి కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తుంది? మైన్గా అయితే మనకు వచ్చేది ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి. అదర్ సోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువగా అయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్. Some food items and its ingredients have been listed below. Write the sources of each ingredient to table. So మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తున్నాయి? కుక్డ్ రైస్ అంటే ఫుడ్ ఐటమ్, రా రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి వస్తుంది. వాటర్, అదర్ సోర్సెస్. పాయసం అంటున్నాం, ఇందాక మనం అక్కడ రాసుకోవచ్చు, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అవే. పాయసం అంటే సేమియా ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాగే డ్రై ఫ్రూట్స్ అంటున్నాం, డ్రై ఫ్రూట్ ఏ ఫ్రూట్స్ నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచి వస్తున్నాయి అవి కూడా. నెక్స్ట్ షుగర్ అంటున్నాం, షుగర్ కేన్ నుంచి అంటే ప్లాంట్. మిల్క్, యానిమల్. డ్రై ఫ్రూట్స్, ప్లాంట్. సో ఇట్లా వర్మిసెల్లి, ప్లాంట్. చట్నీ, గ్రౌండ్ నట్, కోకోనట్, ప్లాంట్. ఆయిల్, ప్లాంట్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ సమ్ యానిమల్స్ ఆల్సో దే గివ్ ఆయిల్. కానీ ఆయిల్ ఇతర యానిమల్స్ వస్తాయి, కానీ మనం ఎక్కువగా తీసుకోం. కొన్ని కంట్రీస్లో వాటి నుంచి కూడా ఆయిల్ తీస్తారు, కానీ మనం యూజ్ చేయం. మనకంతా కూడా ఎక్కువగా అయితే సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇటువంటి వాటి, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇటువంటి వాటిని యూజ్ చేస్తాం. కంప్లీట్గా ప్లాంట్ ఆయిల్. చిల్లీస్, ప్లాంట్. సాల్ట్, అదర్ సోర్సెస్. అట్లాగే వేరేది ఇంకేమైనా ఉన్నాయో? మనకి ఇడ్లీ లాంటివి పెడుతూ ఉన్నాం, ఇడ్లీలోకి యూజ్ ఈచ్ పల్స్, ఏ పల్స్ మనం యూజ్ చేస్తున్నాము. అట్లాగే దీన్ని కంప్లీట్గా మీరు ఫిల్అప్ చేయాలి ఓన్గా. డౌట్స్ ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం, కానీ ఫస్ట్ you fill up in this box. Next, try to
Increase the list by adding more food items as much as you can in the above table. You know that we get milk from cow and buffalo, mutton from goat and sheep. ఇక్కడ మిల్క్ అంటున్నాం, కౌ నుంచి బఫెలో నుంచి మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇతర వాళ్ళలో గోట్, క్యామిల్ ఇటువంటి వాళ్ళ మిల్క్స్ కూడా యూస్ చేస్తారు. మటన్ అంటే ఎక్కువగా మనం గోటు, షీప్ ఎక్కువగా యూస్ చేస్తాం. చికెన్ అంటే హెన్స్ నుంచి యూస్ చేస్తాం. అండ్ ఆల్సో పిగ్, దట్ మీట్ ఈస్ కాల్డ్ పోర్క్, దీన్ని యూస్ చేస్తారు. ఎగ్స్, బాట్స్ నుంచి వచ్చే ఎగ్స్ ఎక్కువగా మనము హెన్స్ నుంచి వచ్చే ఎగ్స్ యూస్ చేస్తూ ఉంటాం. అట్లా గట్ బటర్, చీజ్, గీ ఇవన్నీ కూడా కార్డ్ నుంచి, మిల్క్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సిమిలర్లీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ లీవ్స్, ఫ్లవర్స్, ఫుడ్ etc serve as very useful ingredients to make our food stems like sugarcane, onion, garlic, turmeric, ginger etc. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఈ స్టెమ్స్ నుంచి we use so many ingredients, చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా యూ అబ్జర్వ్ ఎటువంటి ఎక్కడి నుంచి ఏ ప్లాంట్ నుంచి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి. సో యూ అబ్జర్వ్, సో యూ బై సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద వెజిటేబుల్స్, చాలా వెజిటేబుల్స్ మనం కొంటూ ఉన్నాం. ఆ వెజిటేబుల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే గివ్ ప్లాంట్స్, కంప్లీట్ దే గివ్ ప్లాంట్, బట్ ప్లాంట్స్ విచ్ పార్ట్ దే గివ్ ఆన్ దట్ మెటీరియల్, ఆన్ దట్ ఫ్రూట్. ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అట్లాగే లీవ్స్ లో ఉండే మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. లీఫ్ లో నుంచి మనకి కొన్ని రకాలైన లీఫీ వెజిటేబుల్స్ తింటూ ఉన్నాం. అట్లా కొన్ని క్యారెట్, బీట్రూట్, సో ఇవన్నీ కూడా మనకి సాయిల్ లో నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే లీఫ్ అక్కడ రూట్ సెక్షన్స్ అండ్ ఆల్సో స్టెమ్ సెక్షన్స్ ఇస్ దేర్ ఆన్ దట్ సాయిల్. కొన్ని ప్లాంట్స్ లో ఎక్కువగా అయితే రూట్ సెక్షన్ ఉంటుంది, కానీ సాయిల్ లో స్టెమ్ కూడా ఉంటుంది. సో ఆ స్టెమ్ కూడా దే గివ్ సమ్ వెరైటీ ఆఫ్ ద దిస్ ఫ్రూట్స్. ఇక్కడ అంటే మన ఆనియన్ కావచ్చు, ఇటువంటి మనం చెప్పుకునేవన్నీ కూడా ఫ్రూటే ఇస్తారు. పొటాటో ఇవన్నీ కూడా సాయిల్ లో ఉండే స్టెమ్ ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా మనకి తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినాడు అది మ్యాంగో. మ్యాంగో ఈజ్ ఏ ఫ్రూట్, ఫ్రూట్ నుంచి వస్తుంది. మింట్, సో లీఫ్. షుగర్ కేన్ స్టెమ్, పొటాటో స్టెమ్, ఆనియన్ స్టెమ్. సో ఈ విధంగా కంప్లీట్ గా యు రైట్. క్యాలిఫ్లవర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద స్టెమ్. గ్రౌండ్ నట్, సో గ్రౌండ్ నట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రూట్ సెక్షన్, రూట్ లో ఉంటుంది. టొమాటో ఫ్రూట్. రైస్ ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఏ పల్సెస్. గ్రీన్ గ్రామ్, సారీ రైస్ అనేది సీరియల్స్ అండ్ పల్సెస్ ఇక్కడ ఇస్తున్నాడుగా, ఇవి రైస్, వీట్, దిస్ ఇస్ ద సీరియల్స్, రైట్, వీట్స్. పల్సెస్ అంటే గ్రీన్ గ్రాము, బెంగాల్ గ్రాము, ఇవన్నీ కూడా పల్సెస్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పుకున్నాయి అనమాట. అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాడు. సో గ్రీన్ గ్రామ్ ఇజ్ ఏ పల్సెస్. అట్లాగే క్యాబేజ్ ఇజ్ ఏ ఫ్లవర్, యాపిల్ ఇజ్ ఏ ఫ్రూట్. సో ఈ విధంగా ఏంటంటే ఫిల్ ఇన్ దిస్ బాక్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ డూ యూ జనరల్లీ ఈట్? ఎక్కువగా ప్లాంట్ లో జనరల్ గా మనం ఎక్కువగా తినేది ఏంటి అంటే, ప్లాంట్స్ లో మనం ఎక్కువగా ఏంటంటే ఫ్రూట్స్ అండ్ ఆల్సో లీవ్స్. లీఫ్ని, ఫ్రూట్ ని ఎక్కువగా తింటూ ఉంటాం. సో అండ్ ఆల్సో రూట్ సెక్షన్స్ అంటే దట్ ఈస్ ద స్టెమ్. స్టెమ్ లో ఉండే మనకి పొటాటో, ఇప్పుడు చెప్పుకుంటాం పొటాటో కావచ్చు, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లీవ్ సెక్షన్, స్టెమ్ సెక్షన్ అండ్ ఆల్సో రూట్ సెక్షన్స్. వీటి నుంచి వచ్చే వాటి మనం తింటాం. డూ వీ ఆల్సో యూజ్ ఫ్లవర్ యాజ్ ఫుడ్? ఫ్లవర్ ని కూడా మనం ఫుడ్ గా యూజ్ చేస్తున్నామా అంటే, ఫ్లవర్స్ ని వీటిని ఫుడ్ గా మనం డైరెక్ట్ గా మనం యూజ్ చేయం, కానీ వీటిని కొన్నిటిని ఫ్లవర్స్ నుంచి కొన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. స్మెల్ కోసం కావచ్చు, టేస్ట్ కోసం కావచ్చు, ఇటువంటి వాటిని కొన్నిటిని. సో దాంట్లో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. We need several ingredients to cook different types of the food. Whatever may be the source of the ingredients, plants, animal, water, you take some of them in a large quantity, whereas the others in small quantity. Why is it so? So మనకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ప్లాంట్స్, యానిమల్స్, వాటర్, యూ టేక్ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, వేరియస్ ద అదర్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. మనం కొంతమంది ఏంటంటే కొన్నింటి లార్జ్ క్వాంటిటీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, కొంతమంది వాటినే స్మాల్ క్వాంటిటీస్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా దే టేక్ ఫుడ్ మెటీరియల్స్. We eat a variety of food items every day. Do we prepare them in the same way? What are the different methods of the preparation of food?
మనం రోజుకి ఒకే రకమైన ఫుడ్ ఐటమ్స్ కాకుండా టేక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. దట్ మీన్స్ మెయిన్లీ వెజిటేబుల్స్ అండ్ కర్రీస్. యూ టేక్ డిఫరెంట్ వెరైటీస్. రోజు కూడా మనం రైస్ తింటూ ఉంటామే కానీ కర్రీస్ ఈజ్ డిఫరెంట్. ఒక రకమైన ఫుడ్ కాకుండా వేరే రకాలైన కర్రీస్ అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ గా మనం తింటూ ఉంటాం. ఒకే రకమైన వేగా ప్రిపేర్ చేసుకోకుండా డిఫరెంట్ వేస్ ఈస్ ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. ఒకే రకమైన ప్రిపరేషన్ మెథడ్ కూడా ఉండదు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఈస్ దేర్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఫుడ్. ఎట్లా మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఫుడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ లైఫ్. మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అదే చెప్తున్నాం. సర్వైవల్ ఆఫ్ లైఫ్. ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ యాన్ ఆర్ట్. ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రిపరేషన్ కూడా ఇట్ ఈజ్ ఏ ఆర్ట్. ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. Some of the process in preparing the different food items have been given table 6. మనకి నెక్స్ట్ బాక్స్ లో ఇచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్స్. సో ఇండియన్ స్పైసెస్. స్పైసెస్ ఆర్ aromatic parts of tropical plants traditionally used to add flavor to the food. So Indian spice అనేదంటే దే గివ్ ఫ్లేవర్. రకరకాలైన స్మెల్కి వాటికి కలర్స్ రావడానికి ఫ్లేవర్స్ రావడానికి సో ఇది యూజ్ అవుతాయి అన్నమాట స్పైసెస్. స్పైసెస్ కామన్ ఫ్రమ్ ద bark or root to certain plants. Leaves, flowers or stem of plant primarily used for flavoring, coloring or preserving food. దీనివల్ల ఏంటంటే ఫ్లేవరింగ్ వస్తుంది, స్మెల్కి కలరింగ్ వస్తుంది, ప్రిజర్వింగ్ ఫుడ్ మెటీరియల్స్. Spices are included in a variety of Indian dishes. సో వీటిలో మనకి ఏంటంటే కార్డమమ్, యాలకులు అంటాం. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు. కర్రీ లీవ్స్. వాట్ ఈస్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. ఫెనుగ్రీక్. సో ఇక్కడ ఏంటంటే సోంపు అంటూ ఉంటారు అనమాట. పెద్ద జీలకర్రగా ఉంటుంది. మనం ఫుడ్ మెటీరియల్స్ కొన్ని తిన్న తర్వాత స్మెల్ కోసం ఇది వాటిని వేసుకుంటాం. సోంపు అంటూ ఉంటారు రకరకాల. ఫన్నెల్. ఫన్నెల్ అంటే ఫన్నెల్ మీన్స్ ఫెనుగ్రీక్ మీన్స్ పెద్ద జీలకర్ర అంటాం వీటిని. సో ఇది వచ్చేసి వాము. ఫెనల్ మీన్స్ వాము. యాజ్మన్, బే లీవ్స్, బిర్యానీ ఆకు, కుమిన్ జీలకర్ర, కొరియాండర్ కొత్తిమీర సీడ్స్ ఇట్లాగా. టర్మరిక్, క్లోవ్స్ అంటే లవంగాలు, జింజర్ అంటే తెలిసిన అల్లం, నట్మగ్ జాజికాయ అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ద మెటీరియల్స్. సో ఈ విధంగా ఏంటంటే యూ టేక్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద ఇండియన్ స్పైసెస్. ఇటువంటి వాటిని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఫన్నెల్ మీన్స్ ఇది మనం చెప్పిన దాకా సోము అని సోపు అంటూ ఉంటారు. బిగ్ జీలకర్ర అంటారు అన్నమాట ఇది. నెక్స్ట్ యాజ్బియన్ అంటే వామ్. సో ఇది అన్ని కూడా ఏంటంటే వామ్కి ఇవన్నీ కూడా ఇండియన్ స్పైసెస్. అంటే యూ యూస్ ఫ్లేవరింగ్, coloring and preserving food materials. On that time they use this type of the spices. Next, making food. So methods of the preparing food materials. So ఎటువంటి ప్రిపేర్ చేయాలి ఫుడ్ మెటీరియల్స్. ఇక్కడ బాయిలింగ్ ఇచ్చినాడు. రైస్, దాల్. ఇవి కాకుండా మనం ఏంటంటే ఎగ్ను బాయిల్ చేస్తున్నాయి. బాయిల్డ్ ఎగ్ తినాలి అంటూ ఉంటారు. బాయిల్డ్ ఎగ్. అట్లాగే పొటాటోని బాయిల్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టీమింగ్ అంటే ఆవిరితోటి వండేవి. సో మెయిన్లీ ఆవిరితోటి మనం యూజ్ చేసేది ఎక్కువగా అయితే ఇడ్లీ. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్. మనకి ఇటువంటి వాటిని ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ గానే మనం స్టీమ్ చేస్తూ ఉంటాం. ఉడకబెట్టినవి శనక్కాయలు వీటిని తింటూ ఉంటాం, గ్రౌండ్ నట్స్. సో అటువంటి వాటిని హీట్ చేస్తాం, స్టీమింగ్. ఫెర్మెంటేషన్, బ్రెడ్ అంటే ఫెర్మెంటేషన్ మీన్స్ పులి పెట్టడం అనమాట. బ్రెడ్ అనేది యూజ్ చేస్తాము. పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్. అండ్ ఆల్సో ఇడ్లీ అండ్ దోశ కూడా మనకి ఫెర్మెంటేషన్. ఒక రోజు తర్వాత రెండో రోజు చూసేమంటే అవన్నీ పులిసిపోతాయి. అంటే దట్ ఈస్ ద ఫెర్మెంటేషన్ అయిపోతున్నాయి. పులియడం అంటే దట్ ఈస్ కాల్డ్ ఫెర్మెంటేషన్. ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ చెప్పుకోవచ్చు. ఏది
పిజ్జాస్, బర్గర్స్, ఇడ్లీ, దోశ లాంటివి కూడా, అట్లాగే జిలేబీ, స్వీట్, దిస్ ఇస్ ఆల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. నెక్స్ట్ రోస్టింగ్, బాగా రోస్ట్ చేయడం. సో మనకి చికెన్, మటన్, అట్లాగే పొటాటో ఇవన్నీ కూడా రోస్ట్ చేస్తూ ఉంటాం. కోడిగుడ్లను కూడా రోస్ట్ చేసుకుని తింటారు. ఇట్లా టిఫిన్స్లో కూడా కొన్ని రకాల టిఫిన్స్ బాగా రోస్ట్ చేయమంటారు, దోశలో వాటిని. అట్లాగే కటింగ్ అండ్ మిక్సింగ్, కట్ చేసుకోవడం, మిక్స్ చేసుకోవడం, అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వాటిని మిక్స్ చేసుకొని ఫ్రూట్ సలాడ్, సో అట్లాంటివి మనం చెప్పుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్లో. రోస్టింగ్, డీప్ రోస్ట్ అన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న రోస్టింగ్ లోనే ఇంకో రోస్టింగ్ డీప్ రోస్టింగ్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకొని దాన్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ టేస్టీ ఫుడ్. సో ఎట్లాగా ఫుడ్ అనేది టేస్టీ అవుతుంది? We generally say that the food is tasty, but how does food get its taste? The taste of food depends on its ingredients and the method of preparation. So taste అనేది యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, వాటి వల్ల ఏంటంటే ఫుడ్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటాయి. సో వీటిలో మనకి ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఉప్మా అనేది ఇస్తున్నాడు. సో ఎట్లాగా టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఎయిమ్ టు ప్రిపేర్ ఉప్మా. వాట్ డూ యూ నీడ్, ఏం కావాలి? ఉప్మా రవ్వ, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఆయిల్, టమాటో, సాల్ట్, వాటర్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, కర్రీ లీవ్స్. నెక్స్ట్ పాన్, కర్రీ లీవ్స్ మీన్స్ అంటే కరివేపాకు, పాన్ అనేది కావాలి. నెక్స్ట్ సోప్ ద క్లీన్ వెజిటేబుల్స్ ఇంటూ పీసెస్. క్లీన్ చేసిన వెజిటేబుల్స్ ఏం చేయాలి? సోప్ అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. ప్లేస్ ఏ పాన్ ఆన్ ద ఫ్లేమ్. pour 3 spoons of oil and add mustard seeds. ఒక చిన్న పాన్ మీద పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ పోసేసి ఆవాలు వాటికి కలిపేయాలి. ఆనియన్, చిల్లీ, చోపుడ్ వెజిటేబుల్స్ ఈటీసీ అండ్ ఫ్రై దెమ్. తర్వాత ఇవన్నీ కూడా వేసి ఆయిల్, ఆనియన్స్, చిల్లీస్, నెక్స్ట్ వెజిటేబుల్స్, కట్ చేసిన వెజిటేబుల్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. pour sufficient water and add salt to it. తర్వాత sufficient water దాన్ని మిక్స్ చేసి add salt. Let it boil for some time. Then add rava. When the water gets boiled, stir it well. తర్వాత రవ్వను మిక్స్ చేసి వాటర్ని బాయిల్ చేస్తూ ఉంటాం. స్టిర్ ఇట్ వెల్, కలిపెడుతూ. ఆఫ్టర్ ఏ మినిట్ ఇట్ బికమ్స్ థిక్. ద టేస్టీ ఉప్మా ఈస్ రెడీ. తర్వాత చూసామంటే ఉప్మా అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. అంతా కూడా వాటర్లో మనకి ఇప్పుడు రవ్వ వేస్తాము. ఆఫ్టర్ 2 or 3 minutes, తొందరగానే సో కంప్లీట్ థిక్గా తయారవుతుంది. యూజింగ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వీ క్యాన్ మేక్ టేస్టీ ఉప్మా. సో వీటిలో మనకి రకరకాల ఇంకా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామంటే డిఫరెంట్ టేస్ట్ మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రిపేర్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అండ్ రైట్ ద ప్రొసీజర్ ఇన్ ప్రిపేరింగ్ ఇట్. అట్లాగే మీకు ఇష్టమైన ఫుడ్ మెటీరియల్ ఏంది, దాన్ని ఎట్లాగా ప్రిపేర్ చేయాల్సి, ఏ ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ in this place you have a diagram. This is the preparation of vegetables. Vegetables toti prepare chesaru. Some people make different types of the designs and decoration with vegetables and fruits. This is called vegetable carving. Vegetables toti రకరకాల ఐటమ్స్ ని మనం ప్రిపేర్ చేయడం, ఫుడ్ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ తోటి డయాగ్రమ్ డిజైన్స్, బొమ్మలు కావచ్చు, డాల్స్ కావచ్చు ప్రిపేర్ చేయడం. దిస్ ఇస్ కాల్డ్ వెజిటేబుల్ కార్వింగ్. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, ఎట్లాగా ప్రిజర్వ్ చేయాలి. ద డిస్కస్ అబౌట్ ఫుడ్ విల్ బి ఇన్కంప్లీట్ ఇఫ్ we do not talk about food preservation. Food preservation is the process of treating and handling food to stop or slow down spoiling age. If food is not preserved properly, it can be attacked by germs and get spoiled. సో మనకి ఏంటంటే ఎందుకు ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి, సో ఎట్లా చేస్తాము అనేది చూసుకుంటాం. సో ఫుడ్ కనుక మనం సరిగ్గా కనుక ప్రిపేర్ చేయకపోతే, సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోతే, సో మెనీ జర్మ్స్ గెట్ స్పాయిల్డ్ ఆన్ దట్ ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ వాటిని కూడా జర్మ్స్ అనేవి ఏం చేసే స్పాయిల్ చేసే అవకాశము ఉంటుంది. సో అట్లాగే ఫుడ్ కనుక నీట్గా మనం ప్రిపేర్ చేసాము అంటే స్లో డౌన్ స్పాయిలేజ్. సో స్పాయిల్ ఎట్లా అవుతుందంటే స్లోగా స్పాయిల్ అవుతుంది. అంటే ఫుడ్ అనేది ఎప్పటికైనా స్పాయిల్ కావాల్సిందే. నీట్గా ప్రిజర్వ్ చేసామంటే స్పాయిల్ లేట్ అవుతుంది. అట్లా కాకుండా స్పాయిల్ ప్రిజర్వేషన్ సరిగ్గా జరగకపోతే తొందరగా అది స్పాయిల్ కావడం అనేది జరుగుతుంది. ఈటింగ్ సచ్ స్పాయిల్డ్ ఫుడ్ కాజ్ ఫుడ్ పాయిజనింగ్. స్పాయిల్ అయిన ఫుడ్ తింటే దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ పాయిజన్.
సో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట, ఫుడ్ కనుక తిన్న తర్వాత ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం, వామిటింగ్ లాంటివి రావడం, దిస్ ఇస్ కాల్డ్ ఫుడ్ పాయిజన్ అంటాం. ఈటింగ్ సచ్ పాయిజనస్ ఫుడ్ కాజ్ అబ్డామినల్ పెయిన్, డయోరియా, వామిటింగ్. ఇటువంటి వాటిని తినడం వల్ల ఏంటంటే పాయిజనస్ ఫుడ్ మెటీరియల్స్, అబ్డామినల్ పెయిన్ అంటే స్టమక్ అనేది పెయిన్ కావడం, డయోరియా, సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ద మోషన్స్ కావడం, వామిటింగ్, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అండ్ మే ఈవెన్చువల్లీ లీడ్ టు డెత్. సో కొన్నిసార్లు అది డెత్ కూడా జరిగే అవకాశం ఉంది. స్పాయిల్ ద ఫుడ్ మే లీడ్ టు ఫుడ్ స్టోరేజ్. Spoiling the food may lead to food shortage and pollute the environment also. So spoiling అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ షార్టేజ్ వస్తుంది అండ్ ఆల్సో అవర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో పొల్యూట్. హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్ ఫుడ్ ప్రాపర్లీ. సో దీనివల్ల ఏంటంటే మనం ఫుడ్ని బాగా ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది, ఫుడ్ కనుక సరిగ్గా మనం ప్రిజర్వ్ చేయలేకపోతే ఫుడ్ స్పాయిల్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ అనేది షార్టేజ్ గా జరిగే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఇండియా వాళ్ళు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేశాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటి దీని వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు మన ఇండియాలో అది గవర్నమెంట్ అండర్టేకింగ్, అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసింది అది ఫుడ్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేస్తారంటే రైస్, వీటు, షుగర్ వీటన్నిటి కూడా మన ఫార్మర్స్ దగ్గర నుంచి బై చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసి పెడతారు. ఈ స్టోర్ చేసిన వాటిని ఏం చేస్తారంటే, ఎక్కువగా రైన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు అంటే ఫ్లడ్స్ లాంటివి ఇటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా ఏంది ఫుడ్ ని వండుకునే అవకాశం ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దే గివ్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. గవర్నమెంట్ ఆ ఫుడ్ అంతా కూడా వీళ్ళకి ఇస్తుంది, ప్రిపేర్ చేసి ఇస్తుంది. కొన్నిసార్లు పులిహోర లాంటివి తయారు చేసి అసలు ఎక్కడికి పోవడానికి రాకుండా చుట్టూ కూడా వాటర్ ఉంటే హెలికాప్టర్స్ ద్వారా వాటి ద్వారా ఫుడ్ అనేది వాళ్ళకి అందిస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేసుకోవడానికి వాళ్ళు ఫుడ్ ని ప్రిజర్వ్ చేస్తారు. వాళ్ళ కోసం దాదాపు 1 year కూడా వాళ్ళు ఫుడ్ ని ప్రిజర్వ్ చేస్తారు. అంటే కంప్లీట్ గా టేక్ సమ్ ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు వాటిని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కనుక సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోతుంది ఫుడ్ షార్టేజ్. ఇటువంటి జరిగినప్పుడు అక్కడ కనుక ఫుడ్ దగ్గర లేదా ఫుడ్ షార్టేజ్ అంటే అట్లాగే పొల్యూట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఫుడ్ ఎప్పుడైనా చెడిపోయింది అంటే దే గివ్స్ బ్యాడ్ స్మెల్. సో పొల్యూట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో బ్యాడ్ స్మెల్ రావడము, పొల్యూట్ కావడం జరుగుతుంది. మనం కూడా చూస్తూ ఉంటాం ఇన్ అవర్ హౌసెస్ ఆల్సో. ఈ రోజు తయారు చేసుకున్న ఫుడ్ ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మిగిలితే పక్క రోజుల్లో చూసామంటే ఫస్ట్ మనం తినడానికి ముందు దే టేక్ స్మెల్ తీసుకుంటూ ఉంటాం. మనం స్మెల్ చూస్తాం దాన్ని. సో స్మెల్ చూసినప్పుడు బాగుంటే దాన్ని తింటాం, బాగాలేకపోతే త్రూ అవుట్ సైడ్ దాన్ని బయట పడేస్తూ ఉంటాం. ఎందుకంటే పొల్యూట్. సో ఇట్ కంప్లీట్ పాయిజన్, దట్ ఈస్ కన్వర్టెడ్ టు పాయిజన్ గా చేంజ్ అయిపోయింది. స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. సో దానివల్ల యు టేక్ దట్ ఫుడ్, సో దట్ ఈస్ ఫుడ్ పాయిజన్. అటువంటి దాన్ని తినాలంటే అదే ఫుడ్ పాయిజన్ గా మారిపోతూ ఉంటుంది. సో ఇటువంటి వాటికి జరుగుతూ ఉంటాయి. అట్లాగే వాటిని అంతా కూడా మనం బయట వేసేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా కొన్ని రోజులకి ఏమవుతాయంటే ఒక రోజు 2 రోజులకి అక్కడ ఉండే వెజిటేబుల్స్ అవన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి. అంటే బాగా స్మెల్ రావడము, వాటిని తిన్న ఇతర యానిమల్స్ అనేవి చనిపోవడము, సో పాయిజన్ కావడం వల్ల. సో ఇట్లా ఏమవుతుంటే ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్ ఫుడ్ ప్రాపర్లీ. ఫుడ్ ని బాగా ఏం చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. హౌ ఈస్ ద ఫుడ్ ప్రిజర్వ్ ఎట్ యువర్ హోమ్? మనం ఎట్లా ఫుడ్ ని ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాం? డూ యూ నో వై ద గ్రీన్ మ్యాంగోస్, వెజిటేబుల్స్ అండ్ మీట్ ఆర్ పికిల్డ్? వై ఫిష్ ఆర్ డ్రైడ్ ఆర్ స్మోక్డ్? Why do we keep certain fruits in sugar syrup or honey? These are all the certain methods of preserving food. ఇక్కడ మనం ఎట్లా మనం గ్రీన్ మ్యాంగోస్ ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నాము, అట్లాగే మీట్ ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము. అంటే గ్రీన్ మ్యాంగోస్ అంటాం అంటే పచ్చిగా ఉండే మామిడికాయలు, దాంట్లో మనం పికిల్స్ తయారు చేస్తాం. మెయిన్ గా సమ్మర్ లో పెడతారు అనమాట మ్యాంగో పికిల్ అనే దాన్ని. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి అట్లాగే కొంచెం ఎండబెట్టడం లాంటివి చేసి దాంట్లో ఏం చేస్తారంటే ఆయిల్, షుగర్, సాల్ట్ ఇవన్నీ కూడా వేసి దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం. అట్లాగే వెజిటేబుల్స్ తోటి, అట్లాగే మీట్ దీన్ని కూడా మనం చేస్తారనమాట. ఉప్పాసులు అంటూ ఉంటారు తెలుగులో అయితే. అంటే ఆ విధంగా వాటిని బాగా ఎండబెట్టేస్తారు, డ్రై చేస్తారు. అట్లాగే ఫిష్ కూడా ఎండు చేప అంటూ ఉంటారు. అట్లాగే స్మోక్, పొగ మీద కూడా వీటిని ఫిష్ ని బాగా పొగ తగిలేట చేసి దాన్ని అట్లాగే ప్రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద మెటీరియల్స్, చాలా రకాల వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. అంతేకాకుండా యూజ్ సమ్ కెమికల్స్ ఆల్సో, కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు.
ఎట్లా అంటే ద మెటీరియల్స్ ఆర్ సబ్స్టెన్స్ దట్ వి యూజ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఆర్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. వేటినైతే మనం ప్రిజర్వ్ చేస్తున్నామో ఫుడ్ ని దట్ ఈస్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ ఇటువంటి వాటిని కూడా ప్రిజర్వేటివ్స్ అంటాం. ఆర్ ద న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ దట్ ఆర్ కామన్లీ యూజ్డ్ అట్ అవర్ హోమ్. కామన్ గా మనం యూజ్ చేస్తున్నాం, న్యాచురల్ గా ప్రిజర్వ్ చేస్తున్నాం. అట్లా కాకుండా సమ్ కెమికల్స్, బెంజోయిడ్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు ప్రిజర్వేటివ్స్. ఈ కెమికల్స్ అనే వాటిని కూడా యూజ్ చేస్తాం. బట్ కెమికల్స్ ఈజ్ ఏ హార్మ్ఫుల్ మెటీరియల్స్. ఈ దే కాజ్ హెల్త్, అంటే వీటి వల్ల మనకి ఏంటంటే హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి దిస్ ద డేంజరస్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ అనేవి. సో ఎక్కువగా మనం కెమికల్స్ అనే వాటిని యూజ్ చేయకూడదు. కానీ మార్కెట్లో మనం చూస్తున్న ఫ్రూట్స్ అవి చూస్తూ ఉంటాం. ఫ్రూట్స్ ని ఎక్కువగా పచ్చి వాటిని తొందరగా పండేటట్టుగా చేయడానికి దే యూజ్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద కెమికల్స్ ని యూజ్ చేస్తారు. సో అటువంటి వాటి వల్ల ఏంటంటే దట్ ఈస్ హార్మ్ఫుల్ మెటీరియల్స్. నెక్స్ట్, let us different preservation use at our home and discuss in groups about the different preservatives methods. ఇక్కడ ప్రిజర్వేటివ్ మెథడ్స్ ఎట్లా ఉన్నాయి? యాడింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్ పికిల్స్ లో యూజ్ చేస్తాం. యాడింగ్ ఓన్లీ సాల్ట్, మనం ఎండు చేప అంటాం ఫిష్, దీన్ని ఎక్కువగా సాల్ట్ యూజ్ చేస్తారు. యాడింగ్ షుగర్ సిరప్, మనకి ఎక్కువ మనం చేసుకునే జామ్, వీటిలో ఎక్కువగా షుగర్ సిరప్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా మనకి మీట్ ఇవన్నీ కూడా డ్రై చేస్తూ ఉంటాం, ఎండబెడుతూ ఉంటాం అనమాట. సో ఎండబెట్టి వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనము యూజ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ద మెథడ్స్. చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి, అంటే ఎక్కువగా మనకి న్యాచురల్ గా యూజ్ చేయడం మెథడ్స్. యాడింగ్ ఓన్లీ సాల్ట్, సో ఇక్కడ మనం ఫిష్ రాసుకోవచ్చు. యాడింగ్ ఓన్లీ సాల్ట్ కి ఫిష్, ఇంకేమైనా యాడింగ్ షుగర్ సిరప్ కి జామ్ రాసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే ఫిల్ ఇన్ దిస్ బాక్స్. Think and discuss. Nowadays, we see lot of food getting waste in all places. Food wastage is happening in our houses, schools, and other places, hostels, hotels, on daily and special occasions. What are the ways of avoid waste of food? Discuss with your teacher. So, మనకు మామూలుగా ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ చాలా వేస్టేజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అకేషన్స్, ఏదైనా స్మాల్ అకేషన్స్ జరిగినాయి, ఏదైనా మ్యారేజెస్ జరిగినప్పుడు, ఇటువంటి వాటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఫుడ్, ఎక్కువ మంది వస్తున్నారు, మన ఫుడ్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. సో ఆన్ దట్ టైం మెంబర్స్ కనుక ఎక్కువ రాకపోయినా కానీ ఎటువంటి అప్పుడు ఫుడ్ అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ వేస్ట్ అయిన ఫుడ్ అనే దాన్ని మనం ఏం చెయ్యాలి? వేస్ట్ అయిన ఫుడ్ ఎప్పుడైనా సరే బయట ఎవరైతే ఫుడ్ లేకుండా ఉంటారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. మనం చుట్టూ చూసామంటే సో మెనీ మెంబర్స్ ఇస్ దేర్, డైలీ డు నాట్ టేక్ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. అసలు ఫుడ్ అనేది వెరైటీ కాకూడదు, అసలు ఫుడ్ తీసుకుండా ఉంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే యూ గివ్ దట్ టైప్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్స్. అటువంటి వాటిని మనం వాటికి ఇవ్వాల్సింది. మెయిన్ గా స్పెషల్ అకేషన్స్ జరిగినప్పుడు ఎక్కువగా ఫుడ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. హౌ డు పీపుల్ డెవలప్ ద ఫుడ్ హ్యాబిట్స్? డెవలప్ ఎట్లా చేసుకుంటాము? పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజన్ యూజువల్లీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. యూ మైట్ హ్యావ్ సీన్ paddy field near your village. In our state, geographical and climatic conditions are more suitable for growing paddy. సో మనకి ఎక్కువగా చూసేది ప్యాడీ, ఎందుకంటే మన ఇండియా జరిగేది ఎక్కువ సూటబుల్ కండిషన్స్ ఇస్ దేర్ అండర్ గ్రోయింగ్ ప్యాడీ. ప్యాడీ ఎక్కువ బాగా పెరగడానికి మనకి సూటబుల్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాటర్ ఫెసిలిటీ కూడా వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ప్యాడీ అనేది బాగా పండుతూ ఉంటుంది. Farmers cultivate various types of food crops and then paddy in our state. వేరే ఉన్నాయి కానీ మెయిన్ గా ప్యాడీ ఉంది ఎక్కువగా. రైస్ ఇస్ ద మెయిన్ ఫుడ్ ఫర్ us. ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ రైస్. అందులో రైస్ ఇస్ ద మెయిన్ ఫుడ్. ఎక్కువగా మనం తీసుకునేది రైసే తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా దాని ఏంటంటే ఎక్కువ మంది దాన్నే పండించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, దీంతో పాటు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ రైస్. అట్లాగే రైస్ లో యూజింగ్ చేసే ఇతర వెరైటీస్ వాటిని కూడా మనం ఎక్కువగా పండించడం జరుగుతుంది. We eat more rice and rice products as compared to other cereals like wheat or maize. We have to eat other cereals like finger millets, ragulu, pear millets, sajjalu, great millets, jonnalu,
టెక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు అండ్ ప్రోసో మిల్లెట్స్ సామలు. ఇప్పుడు ఎక్కువగా మనకి ఎక్కువ ఏంటంటే మామూలుగా ఇంతకుముందు కూడా రాగులు సజ్జలు, రాగులతోటి సంగటిని, జొన్న సజ్జలతోటి సంగటిని, ఇంకా వేరే వాటిని కూడా సజ్జలతోటి బూరెలు లాంటివి, స్వీట్స్ లాంటివి తయారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి చేస్తూ ఉంటారు. అట్లాగే జొన్నలతోటి. అయితే కొర్రలు సామలు అనేవి ఇప్పుడు ఎక్కువగా తింటూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఏంటంటే దే ఈట్ కొర్రలు అండ్ సామలు. ఎందుకంటే సో మెనీ members diabetic patients is there in our India. So on that time they eat different varieties of the materials. Do not eat rice. Rice ఎక్కువగా carbohydrates ఉంటాయి. We eat on that rice. So on that time that sugar percentage is increasing on that హ్యూమన్స్ బాడీ. మన బాడీలో ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం కానీ ఏంటంటే అవి కాకుండా ఇటువంటి మెడిసిన్స్ తీసుకున్నామంటే ఇవేం చేస్తాయంటే షుగర్ని డిక్రీజ్ చేస్తాయి బాడీలో. కాబట్టి ఎక్కువ వీటిని తీసుకుంటున్నారు. ఎప్పుడు ఈ రోజుల్లో మెనీ టైమ్స్ యూ హియర్ పీపుల్ సేయింగ్ దట్ ఐ ఈట్ దిస్ ఫుడ్ ఓన్లీ ఆర్ ఐ డోంట్ ఈట్ దట్ ఫుడ్, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు ఓన్లీ నేను అదే ఫుడ్ తింటాను, ఈ ఫుడ్ అసలు నాకు ఇష్టం లేదు, నేను తిన్ను, నాకు సగించదని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఏంటంటే ఇన్ ఆర్డర్ టు బి హెల్తీ అండ్ ఎనర్జెటిక్ ఈటింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ గుడ్. మన బాడీ ఎనర్జెటిక్గా అట్లా హెల్తీగా ఉండాలంటే యూ టేక్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఎక్సెప్ట్ జంక్ ఫుడ్స్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్. జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంకా ఇతర ఫుడ్ మెటీరియల్స్ వీటైనా మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, గుడ్ హెల్తీ అండ్ హైజీనిక్ అన్ని కూడా మనకి బాడీలో అన్ని ఉండే అవకాశము ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ starving without food, but at the same time many people are wastage the food by cooking in large quantities and throwing away during functions even in our day to day life. సో కొంతమందికి అసలు ఫుడ్ అనేది లేకుండా పోయింది. వితౌట్ ఫుడ్ లేకుండానే కొంతమంది ఇప్పటికి కూడా ఉన్నారు మన ఇండియాలో. అట్లా సమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారు, వేస్టేజ్ ద ఫుడ్ మెటీరియల్స్, ఎక్కువగా ఫుడ్ని వేస్టేజ్ చేస్తున్నారు. మెయిన్గా మనం చెప్పుకున్నాం ఏది, ఫంక్షన్స్, డ్యూరింగ్ ఫంక్షన్స్. ఇటువంటిప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది చాలా వేస్ట్. దే కుక్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ద మెటీరియల్స్, ఎక్కువ మెటీరియల్ చేస్తూ ఉన్నారు. అవి సరిగ్గా యూజ్ కాకపోవడం వల్ల దే త్రో అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లేస్, ఇతర ప్లేస్లో వాటిని త్రో చేసేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఫుడ్ని మనం చాలా ఎక్కువగా వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే వాట్ ఈస్ జంక్ ఫుడ్? పిజ్జాస్, బర్గర్స్, చిప్స్, fried fast foods, noodles, samosa, french fries. This materials is called, food materials is called junk foods. Junk food causes obesity, digestion issues and loss of appetite. So digestion issues, సరిగ్గా డైజెస్ట్ కావడం, డైజెషన్ కాకపోవడం, లాస్ ఆఫ్ అపిటైట్, సరిగ్గా టేస్ట్ అనేది తెలియకపోవడం. అంటే మనకి అపిటైట్ అది ఏం చేస్తుందంటే లోపల మన టేస్ట్ బడ్స్ అనే వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనకి టేస్ట్ స్మెల్ అనేది తెలియకుండా పోతాయి అన్నమాట, మెయిన్గా టేస్ట్. ఇట్ మే కాజ్ డ్రాస్నెస్ అండ్ ఆర్ హార్మ్ఫుల్ టు హెల్త్. సో మనకి హెల్త్కి డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ డు నాట్ ఈట్ జంక్ ఫుడ్స్, వీటిని మనం తినకుండా ఉండడమే మంచిది. Thank you, subscribers.